హరే కృష్ణ. సో, ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 9వ అధ్యాయం, 7వ స్కందం 9వ అధ్యాయం నుంచి మనం 2 శ్లోకాలని, ఆ 2 శ్లోకాలు కూడా ప్రహ్లాద్ మహారాజు నరసింహ భగవానుడికి చేసినటువంటి ప్రార్థన. హిరణ్యకశిపుడిని వధించిన తరువాత ఆయన యొక్క ఉగ్ర రూపం నుంచి ఉపసంహరించుకోవడం కోసం ప్రహ్లాద్ మహారాజు ప్రార్థన చేస్తున్నారు. యాక్చువల్‌గా ప్రహ్లాద్ మహారాజు అక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అక్కడ కేవలం ప్రహ్లాద్ మహారాజు మాత్రమే లేరు. అక్కడ దేవతలందరూ కూడా ఉన్నారు. లక్ష్మీదేవి కూడా ఉంది. బ్రహ్మ కూడా ఉన్నారు. రుద్రుడు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. కానీ భగవంతుడు ఉగ్ర రూపాన్ని చూపించినప్పుడు వాళ్ళందరూ భయపడిపోయారు. వాళ్ళందరూ భయపడిపోయి మేమందరం గనక ప్రార్థన చేస్తే ఉగ్ర నరసింహస్వామి తన ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకునేలా లేరు. నువ్వంటే ఇష్టం. కాబట్టి నువ్వే ప్రార్థన చేయాలి అని ప్రహ్లాదుడికి తెలియచేస్తే ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తున్నారు. ఓకే. సో, ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, చాలా గొప్ప తత్వాన్ని, అంటే ప్రహ్లాదుడు చాలా శుద్ధ భక్తుడు. భగవంతుడిని ప్రత్యక్షంగా ముఖాముఖి చూసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రామాణికమైనటువంటిది. అలాంటి ప్రామాణికమైనటువంటి ప్రార్థనను గనక మనము ఒకవేళ గనక అర్థం చేసుకోగలిగితే భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం అనేటువంటిది పూర్తిగా అర్థమవుతుంది మనకి. ఏ మాయావాదులో, లేకపోతే ఏ భగవంతుడి మీద భక్తి లేనటువంటి వ్యక్తులో, లేకపోతే ఏ జ్ఞానులో చెప్పినటువంటి మాటలని, మానసిక కల్పనలని ప్రార్థనలుగా మనం తీసుకొని భగవంతుడి గురించి ఒక కంక్లూజన్‌కి వచ్చేసి మనం అందరం కూడా భగవంతుడిని వాళ్ళ దృష్టి కోణంలో గనక కీర్తించడం మొదలుపెట్టామనుకోండి, మనం భగవంతుడి ఎడ అపరాధం చేసినట్లవుతుంది. అందుకనే భగవంతుడిని కీర్తిస్తూ రాసినటువంటి గీతాలైన, భగవంతుడిని కీర్తిస్తూ రాసినటువంటి పాటలైనా, ప్రేయర్స్ అయినా, ఏదైనా సరే మన ఆచార్య పరంపరలో ఉన్నటువంటి వ్యక్తులు రాసినటువంటి, ఆచార్యులు రాసినటువంటి గీతాలను మాత్రమే తీసుకొని మనం భగవంతుడిని కీర్తించాలి అని అనుకుంటాము అనంటే, భగవంతుడిని ఆ విధంగానే కీర్తించాలి కాబట్టి. సినిమా పాటలతోటి కాదు. ఓకే. సినిమా పాటలతోటి భగవంతుడిని కీర్తించకూడదు. ఎందుకంటే సినిమా పాట రాసినటువంటి వ్యక్తి, సినిమా పాట పాడినటువంటి వ్యక్తి, సినిమా పాటకి మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి వ్యక్తులు భక్తులు కాదు. అభక్తులు రాసినటువంటి సంగీతము ఎంత మధురంగా ఉన్నా, ఆ పాటలో లిరిక్స్ ఎంత అందంగా ఉన్నా, ఎంత బావున్నా, అవి భగవంతుడిని ప్రసన్నం చెయ్యవు. ఓకే. కేవలం ప్రహ్లాదుడు లాంటి గొప్ప గొప్ప భక్తులు రాసినటువంటి ప్రార్థనలు మనం చదవాలి. అందుకనే ఈ ప్రార్థనలో ఎంతో భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం ఏదైతే ఉందో అదంతా కూడా నిగూఢమై ఉంది. ఇవన్నీ కూడా ఈ తత్వాలు తెలియనటువంటి వ్యక్తులు రాసినటువంటి పాటల్ని మనం ప్రామాణికంగా తీసుకొని చదివితే, మనం భగవంతుడి ఎడ అపరాధం చేసినట్లు వాళ్ళమవుతాం. అందుకని చాలా స్ట్రిక్ట్‌గా మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం. మీరు భగవంతుడికి చేసేటువంటి కీర్తనలు, ప్రార్థనలు, సినిమా పాటలు పాడొద్దు. ఓకే. ఎవరో ఏదో ఆచార్య పరంపరలో లేనటువంటి వ్యక్తులు రాసినటువంటి పాటలు మనం చదవకూడదు. భగవంతుడిని కీర్తించేటువంటి విధానం ఇదే. ప్రహ్లాదుడు స్తుతిని మనం 10 సార్లు చదవండి. అంతకు మించినటువంటి లాభం 1000 రెట్లు మనకి వస్తుంది. సో, ప్రత్యేకించి ప్రహ్లాదుడు ఈరోజు 25, 26వ శ్లోకంలో చెప్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి తత్వము, లేదంటే జీవులకి సంబంధించిన ఆధ్యాత్మిక తత్వం గురించి మనం ఈరోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఎడారి యందు ఎండమావుల లాంటి భవిష్యత్ సుఖాన్నే కోరుకుంటున్నారు అని చెప్తున్నారు. యాక్చువల్‌గా శ్రీకృష్ణ భగవానుడే ఈ భౌతిక సృష్టికి ఒక నిర్వచనం ఇచ్చేశారు. ఆ నిర్వచనం ఏంటి? దుఃఖాలయం. అశాశ్వతమైనటువంటి దుఃఖాలయము అనేటువంటిది మనకి భగవంతుడు ఆహ్, ఇచ్చినటువంటి నిర్వచనం. మరి భగవంతుడే స్వయంగా ఈ భౌతిక సృష్టిని దుఃఖాలయము అని చెప్తే, మరి మనం భగవంతుడి కంటే గొప్పవాళ్ళమా? ఈ భగవంతుడు ఇచ్చినటువంటి దుఃఖాలయంలో సుఖాలను వెతుక్కోవడానికి? హ్మ్. దుఃఖాలయంలో దుఃఖాలే ఉంటాయి గానీ సుఖాలుండవు. కానీ మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలు నిజమైనటువంటి సుఖాలు అనుకుంటాం. ప్రతిబింబంలో చూసి నిజము అనుకున్నటువంటి దానిలాగా మనం అనుభవిస్తున్నటువంటి సుఖంకి మీనింగే లేదు. ఏ విధంగా అంటే ఒక హాస్పిటల్‌లో ఉన్నటువంటి వ్యక్తిని మనం పలకరిస్తే ఎలా ఉంది అని అడిగితే, పర్వాలేదు బానే ఉంది నాకు అని అన్నట్లు. ఈ భౌతిక విషయంలో మనం అనుభవిస్తున్నటువంటి సుఖము, నేను చాలా సుఖాన్ని అనుభవిస్తున్నాను అని అనుకోవడం, హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించుకొని కదలలేక పడుకొని ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికెళ్ళి మనం పలకరిస్తే ఎలా ఉంది నీకు అనంటే, పర్లేదు బానే ఉంది. ఇప్పుడు నొప్పులు లేవు. నిన్నున్నంత నొప్పులు నాకు ఈరోజు లేవు అని చెప్పడం. దీని అర్థం ఏంటంటే, మనము ప్రస్తుతము అనుభవిస్తున్నటువంటి సుఖము ఇంతకు ముందు అనుభవించినటువంటి దుఃఖం కంటే పర్వాలేదు అనిపించింది కాబట్టి మనం సుఖపడుతున్నాము అని అనుకుంటున్నాం. కానీ ఇది నిజమైనటువంటి సుఖం కాదు.
ఇది తాత్కాలికమైనటువంటి సుఖం. అందుకనే మనందరం కూడా భ్రమలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనకి ప్రహ్లాదుడు ఈరోజు తన కృష్ణుడికి నరసింహస్వామికి చేస్తున్నటువంటి ప్రార్థనలో మనకు తెలియజేస్తున్నారు. సో ఈ భౌతిక విషయంలో కేవలం దుఃఖాలే ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. ఓకే. తర్వాత వృద్ధాప్యం ఉంది, జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఇవి ఏమైనా సుఖాన్ని కలిగిస్తాయా? జన్మ ఎవరికైనా సుఖాన్ని కలిగిస్తుందా? జన్మనిచ్చిన తల్లి సుఖపడదు, జన్మను తీసుకున్న పుత్రుడు సుఖపడ్డు కదా. అదొక నరకంలా ఉంటుంది జన్మం తీసుకున్నప్పుడు. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు తలకిందులుగా 9 నెలల పాటు ఉంటాడు. అసలు ఊహించండి, ఒక చిన్న బ్యాగులో మనల్ని కూర్చోబెట్టి తలకిందులుగా ఉంచి 2 కాళ్ళు 2 చేతులు దగ్గరికి ముడుచుకోమని చెప్పి మనల్ని ఆ బ్యాగును ముడేసి తలకిందులుగా వేలాడతీస్తే ఎంతసేపు మనం ఉంటాం? ఎంత సుఖాన్ని అనుభవిస్తాం మనం? ఒక్క క్షణం తర్వాత నన్ను వదిలేయండి ఇక్కడ, నన్ను వదలకపోతే నేను చచ్చిపోతాను, నాకు చాలా కష్టంగా ఉంది అని అంటాం. అలా మనము జన్మ సమయంలో 9 నెలల పాటు ఉంటాం. ఎంత కష్టాన్ని అనుభవిస్తూ ఉంటామో ఆలోచించండి. అంటే జన్మ కూడా కష్టంతో కూడుకున్నటువంటి, జన్మ కూడా కష్టంతో. తర్వాత జర, వ్యాధులు వచ్చినప్పుడు హాయిగా ఆనందంగా వ్యాధుల్ని స్వీకరించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ బాధపడాల్సిన వాళ్ళే. వ్యాధి రాదు నాకు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవ్వరూ లేరు. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే వ్యాధిగ్రస్తుడు కావాల్సిందే. ఓకే. ఎంతో కుస్తీ పట్టేటువంటి ఒక వ్యక్తి, యాక్చువల్‌గా ఇది నిజంగా జరిగిన సంఘటన. కుస్తీ పట్టేటువంటి ఒక వ్యక్తి తన సామర్థ్యాన్ని తాను చూసుకొని గర్వితుడయ్యి ప్రపంచంలో కుస్తీ పట్టేటువంటి వీరులందరికీ కూడా ఛాలెంజ్ వేశారు. ఏమని వేశారు? ఎవరైనా సరే నన్ను గెలవలేరు, నేను ఎవరినైనా ప్రపంచంలో ఎవరినైనా సరే నేను ఓడిస్తాను అని చెప్పేసి చాలా ధీమాగా, పొగరుగా అందరినీ కూడా ఛాలెంజ్ చేశాడు వ్యక్తి. ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి అంటే ఎంత బలవంతుడైతే ఆయన అంత ఛాలెంజ్ చేసి ఉండాలి. ప్రపంచంలో ఎవరైనా సరే కుస్తీ యోధుడు ఉంటే నా ముందు వచ్చి నిలబడండి, వాళ్ళని నేను ఓడిస్తాను అని అన్నాడు. అలాంటి వ్యక్తి వ్యాధిగ్రస్తుడై కనీసంగా తన చేతిలో ఒక గ్లాసును కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక గ్లాసు చేతికిస్తే చేతిలో ఉన్నటువంటి గ్లాసు కూడా కింద జార వదిలేశాడు. మరి తనకున్నటువంటి బలం ఏమైంది? ప్రపంచ యోధులందరినీ ఛాలెంజ్ చేసినటువంటి సందర్భం ఏమైపోయింది? అంటే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా కానీ మనకున్నటువంటి గొప్పతనం ఏదో ఒక రోజు పోతుంది. గొప్ప వాళ్ళు, చరిత్రలో గొప్పవాళ్ళుగా చెప్పుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులు కూడా, హిట్లర్ ప్రపంచాన్ని జయించారు. ప్రపంచాన్ని జయించినటువంటి హిట్లరు 2 చేతులు చాచి బయటికి పెట్టి నన్ను సమాధి చేయండి అని అన్నారు. ఎందుకు? జనాలందరికీ తెలియాలి, నేను ఎంత గొప్పవాడినో అని మీరు అనుకుంటున్నారేమో, నేనేమీ తీసుకెళ్ళలేదు అని తెలియజేయడం కోసం. సో ఈ విధంగా మనం ఏదైతే భౌతికంగా చూసి మనం చాలా గొప్పవాళ్ళము అని మనం అనుకుంటున్నామో, ఆ భౌతికమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అది కాలంలో నశించిపోతుంది. అది మన శక్తైనా, మన సామర్థ్యమైనా, మన ఐశ్వర్యమైనా, మన సంపదైనా, మన అందమైన, మన ఏదైనా మనకు సంబంధించింది ఏదైనా కానీ నశించిపోతుంది. నశించనటువంటి దాని గురించి మనం ఆలోచించాలి. నశించని సుఖం, నశించని ఆనందం, నశించని జీవితం, దాని గురించి మనము ఆలోచించాలి. అది చాలా గొప్పగా ఆలోచించినటువంటిది అవుతుంది. అందుకనే మీరందరూ కూడా చాలా గొప్పవాళ్ళు ఎప్పుడవుతారంటే, భౌతిక స్థాయి నుంచి ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగినప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. ఎండమావుల్లో ఎతుక్కోవడం, నీళ్లు ఎతుక్కోవడం గొప్ప, లేకపోతే నిజమైనటువంటి నీళ్ల కోసం మనం ప్రయత్నం చేయడం గొప్ప? ఎండమావుల్లో మనకి నీళ్ళు ఎలా కనిపిస్తాయి అక్కడ, కానీ వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అవి ఎండమావులు, అక్కడ నీళ్లు లేవు అని. అది భ్రమ. భ్రమలోనే ఉండటం ముఖ్యమా? లేకపోతే భ్రమ నుంచి బయటపడి నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైనటువంటి సుఖాన్ని, నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకొని, పరమ సత్యాన్ని తెలుసుకొని మనం పరమ సత్యం వైపుకి వెళ్ళడం అనేటువంటిది ఇంపార్టెంట్. దీన్ని మనం పొందాలి అనంటే మనము కేవలం ఆధ్యాత్మికంగా మారినప్పుడు, మన కర్మలు, మన ఆలోచనలు ఆధ్యాత్మికంగా మారినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. పర్వాలేదండి, నేను సాయంత్రానికి సిగరెట్ తాగుతాను, మందు తాగుతాను, పొద్దున్నే లేవగానే మాత్రం స్నానం చేసేసి అర్చన చేసేస్తాను అని అంటే కుదరదు. అగ్నిలో నెయ్యి వేసినప్పుడు అగ్ని ఏమవుతుందండి? ఇంకా పెరుగుతుంది. అలానే ఇంద్రియ భోగానికి మనము కొంచెమైనా సరే అవకాశాన్ని ఇచ్చినప్పుడు అలాంటి ఇంద్రియ భోగము
మనల్ని ఇంకా ఇంకా భౌతికంగా మార్చేలా చేస్తుంది కానీ ఆధ్యాత్మికంగా మార్చేలా చేయదు. అందుకనే 4 నియమాలు. ప్రభుపాదుల వారు మనకిచ్చినటువంటి 4 నియమాలు అందుకే. మనం ఆ 4 నియమాలని పాటించకుండా భక్తిలో పురోగమించడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా ఆ 4 నియమాలను పాటించాలి. మనం అందరము అనుకుంటున్నటువంటి ధర్మాలన్నిటిని కూడా వదిలేయాలి. స్వయంగా దేవతలే అక్కడ నిలబడి నరసింహ భగవానుడిని కీర్తించలేని స్థితిలో ఉంటే, అలాంటి దేవతారాధన మనం ధర్మం అనుకుంటున్నాం మనం. ప్రహ్లాదుడు అందుకనే తను కీర్తిస్తున్నటువంటి కీర్తనలో నేను ఒక తుచ్చమైనటువంటి వాడిని. దేవతల కంటే గొప్పవాడిని కాదు. దేవతల కంటే నేనేం చాలా గొప్పవాడిని కాదు. నేను ఒక రాక్షస కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తిని. రాక్షస కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కేవలం భౌతికంగానే ఉంటాడు. అలాంటి వ్యక్తుల మధ్యలో పుట్టినటువంటి నన్ను నువ్వు దగ్గరికి తీసుకున్నావు. దేవతలను దగ్గరికి తీసుకోలేదు. నాకు తెలిసి చరిత్రలో నువ్వు ఎవరి నెత్తి మీదైనా సరే చెయ్యి పెట్టి మరీ ఆశీర్వదించినటువంటి సందర్భం లేదు. కానీ ఇంత తుచ్చమైనటువంటి నన్ను దగ్గరికి తీసుకొని నా నెత్తి మీద చెయ్యి పెట్టి నన్ను ఆశీర్వదించావు అనంటే నేను ఎంత అదృష్టవంతుడిని అని ప్రహ్లాదుడు అనుకుంటున్నాడు. అలా అని నా అంత గొప్పవాడు లేడు అనుకోవట్లేదు. ప్రహ్లాదుడు ఆ స్థాయిలో ఉండి భగవంతుడితోటి ప్రేమను పొందినటువంటి వ్యక్తి. భగవంతుడు తనని ప్రత్యేకంగా 2 చేతులతో దగ్గరికి తీసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు భగవంతుడు ప్రహ్లాదుడిని. అంత ప్రేమను పొందినటువంటి వ్యక్తి నేను దేవతల కంటే కూడా నీచమైనటువంటి వాడిని. నేను రాక్షస కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. అలాంటి నా మీద నీ చేతులు ఉంచి నన్ను ఆశీర్వదించావు అనంటే నేను చాలా అదృష్టవంతుడిని అంట. అది ఒక భక్తుడి యొక్క పొజిషన్, ఒక భక్తుడి యొక్క స్థితి దేవతల స్థితి కంటే ఉత్తమమైనటువంటి స్థితి. ఒక భక్తుడు దేవతలతో కూడా పూజలు అందుకోబడతాడు. అనేక సందర్భాలలో భక్తులు దేవతలతోటి పూజలు అందుకోబడ్డారు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడు కాబట్టి దేవతాలోకానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు కూడా లేచి నిలబడి అర్జునుడికి సింహాసనాన్ని ఇచ్చారు. అది భక్తుడి యొక్క స్థాయి. ఓకే. అనేక మంది భక్తులు శ్రీకృష్ణ భగవానుడు యొక్క గొప్ప భక్తిని ప్రదర్శించినప్పుడు దేవతల సైతం పూల వర్షాన్ని కురిపించారు. దేవతల సైతం పూల వర్షాన్ని ప్రహ్లాదుడి మీద దేవతలందరూ కూడా పూల వర్షాన్ని కురిపించారు. అది భక్తుడి స్థాయి. భక్తుడి స్థాయి దేవతల స్థాయి కంటే ఉత్తమమైనటువంటిది. దేవతలతోటి కూడా పూజలు అందుకుంటాడు భక్తుడు. కానీ మనం దేవతలకి పూజలు చేస్తాం. కాబట్టి దేవతల స్థాయి ఏంటి, భక్తుల స్థాయి ఏంటి, భగవంతుడి స్థాయి ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకున్నప్పుడు మనం సరియైనటువంటి భక్తిని చేయగలుగుతాం. భగవంతుడి స్థాయి అన్నిటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి, ఉన్నతమైనటువంటి స్థాయి. దేవతలు సైతం భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించాలి అని కోరుకుంటారు. శివుడు సైతం కోరుకుంటారు. మీరు రుద్రగీత వినండి. భాగవతంలో రుద్రగీత ఉంటుంది. రుద్రగీతలో శివుడు శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తున్నారు. శివుడు శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తూ తను చేసినటువంటి ప్రార్థనలో ఏమన్నారంటే, నాకు నీ పాదపద్మాలను ఆశ్రయించి స్థిరంగా నీ పాదపద్మాల చెంతనే ఉండేలాంటి ఒక అవకాశాన్ని కల్పించు. అలా కల్పించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని కోరుకుంటున్నారు ఆయన శివుడు. అది శివుడి యొక్క పొజిషన్. శివుడు శుద్ధ భక్తుడు కాబట్టి అలా చేశారు. శుద్ధ వైష్ణవుడు కాబట్టి అలా చేశారు. ఓకే. మనం అందరం కూడా శుద్ధ వైష్ణవుల శివుడుగా మారాలి. శివుడిలా శుద్ధ భక్తులుగా మారాలి. శివుడుగా శుద్ధ భక్తులుగా మారడం అంటే అఘోరాలు అయిపోవడం కాదు రేపటి నుంచి. ఓకే. విభూది పూసుకోవడం కాదు. లేదంటే శివుణ్ణి అనుకరించటం కాదు. శివుణ్ణి అనుకరించేటువంటి వాళ్ళు శివుడు భక్తులు కానే కాదు. వాళ్ళందరూ ఏదో గంజాయి తాగో లేకపోతే ఇంకేదో తాగేసో శివుడు కూడా తాగుతాడు, నేను కూడా తాగుతాను. శివుడు విభూతి పూసుకుంటాడు, నేను విభూతి పూసుకుంటాను. శివుడు ఒక అఘోరాలా ఉంటాడు, నేను కూడా అఘోరాలా ఉంటాను అని అశుద్ధంగా ఉండడం భక్తి కాదు. శివుడులా భక్తిని ప్రదర్శించాలి. శివుడు కృష్ణుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయించి ఉన్నారు. శివుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని ధ్యానం చేస్తారు. మనం అది చేస్తున్నామా? యోగులందరిలో గొప్ప యోగి శివుడు. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే భగవంతుడిని ధ్యానం చేస్తున్నారు. మరి మనం ఎవరిని చేస్తున్నాం? మనం శివుడిని చేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా చేయడం తప్పులేదు. ఎందుకంటే శివుడు గొప్ప భక్తుడు కాబట్టి భక్తుడి పూజ భగవంతుడి పూజతోనే సమానం. కాకపోతే ఈ చైతన్యంలోకి రావాలి మనం. ఈ చైతన్యంలోకి రాకుండా భగవంతుడిని కించపరిచేసామనుకోండి,
భగవంతుడిని శివుడు స్థాయికి తీసుకొచ్చేసామనుకోండి, భగవంతుడిని బ్రహ్మ స్థాయికి తీసుకొచ్చేసామనుకోండి, అప్పుడు మనం దేవతల స్థాయికి భగవంతుడిని తీసుకొచ్చేసామనుకోండి, మనం అందరం కూడా అపరాధం చేసినటువంటి వాళ్ళం అవుతాం. అందుకనే భక్తుడి స్థాయి ఉన్నతమైనటువంటిది కాబట్టే భగవంతుడు భక్తుడికి కూడా సేవలు చేస్తారు. భగవంతుడు భక్తుడికి సేవలు చేస్తారు. ఎక్కడైనా విన్నారా? భగవంతుడు భగవంతుడు ఎవరికీ సేవ చేయరు. కేవలం భక్తులకే సేవ చేస్తారు. కుచేలుడికి చేస్తారు ప్రభుజీ, కుచేలుడికి. కుచేలుడికి చేశారు, అర్జునుడికి చేశారు, ఎస్ ప్రభుజీ. దేవికి, పాండవులందరికీ చేశారు సేవ. ఓకే. సో ఈ విధంగా భగవంతుడి యొక్క కరుణను పొందాలి అంటే శుద్ధ భక్తులుగా మారాలి. భగవంతుడి భగవంతుడి స్థాయిని తగ్గించే విధంగా మన భక్తి ఉంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. సో ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. బ్రహ్మ సంహిత లాంటి ఒక బ్రహ్మదేవుడు లాంటి శుద్ధ భక్తులు రాసినటువంటి రుద్రగీత, శివుడు రాసినటువంటి రుద్రగీతని మనం చదివినప్పుడు మనకి భగవంతుడి యొక్క స్థితి మనకి అర్థమవుతుంది. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇక్కడికి ఆపుదాం. సో నెక్స్ట్